అట్టహాసంగా ప్రారంభించిన కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీపై నిర్లక్ష్యపు నీడలు అలుముకున్నాయి. వర్సిటీ భవన నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. పర్యవేక్షణ లోపంతో పనులు ముందుకు సాగడం లేదు. విద్యాశాఖ కమిషన్ నిర్లక్ష్యంతో వర్సిటీ ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోతోంది. దేశంలో కొత్తగా ఏర్పాటు చేసిన 7 వర్సిటీల్లో కర్నూలు క్లస్టర్ వర్సిటీ ఒకటి. 2021 మార్చిలో దీన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఉపాధి కోర్సులు అందించాలి అన్న ఉద్దేశంతో క్లస్టర్ వర్సిటీని ఏర్పాటు చేశారు. అయితే విద్యాశాఖ కమిషన్ నిర్లక్ష్య ధోరణి విద్యార్థులకు శాపంగా మారింది. ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల, సిల్వర్ జూబ్లీ కళాశాల, కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాలను క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలో చేర్చాల్సి ఉన్నప్పటికీ ఆ ప్రక్రియ ఎందుకు ముందుకు సాగడం లేదు? కర్నూలు క్లస్టర్ వర్సిటీని ఉన్నత విద్యాశాఖ భ్రష్టు పట్టించింది అని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. వర్సిటీ ఏర్పాటుకు 2021లో 88.50 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ప్రభుత్వం అదే ఏడాది వీసీని నియమించుకుంది. విశ్వవిద్యాలయ నిర్మాణానికి జగన్నాథ గట్టు మీద 50 ఎకరాల భూమిని కేటాయించింది. ఒప్పందం ప్రకారం సంబంధిత కాంట్రాక్టర్ 15 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. క్లస్టర్ వర్సిటీకి అవసరమైన బడ్జెట్, ఫర్నిచర్, టీచింగ్ స్టాఫ్ నియామకానికి విద్యాశాఖ అధికారులు చొరవ చూపడం లేదు. అమరావతిలోని ఉన్నత విద్యాశాఖ అధికారి జోక్యం ఫలితంగా వర్సిటీ పనితీరు మెరుగుపడడం లేదు.